Sorry ass DJ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిలాసఫీ గురించి తెలుసుకోబోతున్నాం. తత్వశాస్త్రం. ఫిలాసఫీ అంటే ఏమిటి? ఫిలాసఫీ అనే పదం గ్రీకు భాష నుండి వచ్చింది. ఫిలోస్ అంటే ప్రేమ అని, సోఫియా అంటే జ్ఞానం, అంటే జ్ఞానాన్ని ప్రేమించడం దీని యొక్క అర్థం. దీనినే మనం తెలుగులో తత్వశాస్త్రం అంటాము. తత్వం అంటే సత్యం, నిజమైన మూలం. శాస్త్రం అంటే పరిశీలన. కాబట్టి తత్వశాస్త్రం అంటే నిజమైన సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం. దీంట్లో మనకు సాధారణంగా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అవేంటంటే, నేను ఎవరు? దేవుడు ఉన్నాడా లేడా? సత్యం అంటే ఏమిటి? సుఖంగా ఎలా జీవించాలి? ఇలాంటి ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నలన్నీ కూడా తత్వశాస్త్రపు మూలాలనే చెప్పుకోవచ్చు. సో తత్వశాస్త్రం కేవలం మతం, నమ్మకాలు లేదా శాస్త్రం మాత్రమే కాదు. ఇది ఒక ఆలోచన విధానం. మనం చిన్నప్పటి నుండి అనేక ప్రశ్నలు అడుగుతాం. ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? జీవితం ఎందుకు ఇంత కష్టంగా ఉంటుంది? ఇవన్నీ తత్వశాస్త్రపు సహజమైన ప్రశ్నలు. అయితే తత్వశాస్త్రంలో ఇంకొన్ని భావజాలాలు ఉంటాయి. అవి మన రోజువారీ జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకు, ఒక విద్యార్థి కష్టపడి చదవాలా లేక సులభ మార్గం ఎంచుకోవాలా అనే నిర్ణయం నైతిక తత్వశాస్త్రానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన జీవితంలో తత్వశాస్త్రం ఎలా ఉంటుందంటే, రైతు తన కష్టానికి విలువ ఉందా అని ఆలోచించినప్పుడు అది తత్వశాస్త్రమే. ఉద్యోగి నిజాయితీగా పనిచేయాలా లేక షార్ట్కట్ తీసుకోవాలా అని ఆలోచించిన అది కూడా తత్వశాస్త్రమే. మనం సుఖం కోసం వెతికిన, మనసు శాంతి కోసం ధ్యానం చేసిన అది తత్వశాస్త్రమే. కాబట్టి తత్వశాస్త్రం అంటే పెద్ద పెద్ద పుస్తకాల విషయమే కాదు. మనం అడిగే అతి చిన్న ప్రశ్న, మనం చేసే ప్రతి నిర్ణయం, ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం.